తెలంగాణలో రాజకీయ గాలి ఎటు వీస్తుంది? రాజకీయ వాతావరణం ఎలా ఉంది? రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది? ఏ పార్టీ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటుంది? ఈ విషయాలను అంచనా వేయాలంటే కష్టమే అని చెప్పాలి. ఏది ఏమైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఈ బిగ్ ఫైట్ లో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది. అయితే గులాబీ బాస్ మాత్రం సంక్షేమాన్ని నమ్ముకున్నారట. కానీ అందరికీ పథకాలు అందలేదని కారుపై కస్సుమంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారంటీలతో అదరగొడుతోంది, ప్రజల్లో పాతుకుపోతోంది. తెలంగాణలో రాజకీయ గాలి ఎటు వీస్తుంది? ఏ పార్టీ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటోంది? మొన్నటి వరకు తెలంగాణలో 3 పార్టీల మధ్య యుద్ధం. నేడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫైట్. కారు సర్కారు సంక్షేమాలపై ప్రజల్లో వ్యతిరేకత. దళిత బంధు బీసీ బంధుపై ప్రజల్లో ఆగ్రహం. గులాబీని వెంటాడుతున్న ఓటమి భయం. సంక్షేమ మేనిఫెస్టోతో అదరగొట్టిన కాంగ్రెస్. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు త్రిముఖ పోటీ ఉంటుందని అంతా ఊహించారు. కానీ ప్రస్తుతం ద్విముఖ పోటీనే ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే త్రిముఖ పోటీ ఉంది. ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. 70 సీట్లతో తామే అధికారంలోకి రాబోతున్నామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. సంక్షేమం అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, అధికారంలోకి వస్తామన్న ఆశ కూడా లేని బీజేపీ. ఈ 3 పార్టీలు ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయలేని వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. 40,000 కోట్లతో 40 సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచామని చెప్పుకుంటున్నది. అలాగే మరికొన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్నది. అయితే దీనికి మించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్తున్నది. ఈ మేరకు మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఎన్నికల వేళ ఎవరి సంక్షేమ మాటను ప్రజలు నమ్ముతారన్నదే అసలు ప్రశ్న.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించామని చెప్తున్నది. ఈ మేరకు 87,56,000 కుటుంబాలకు చెందిన 2,80,00,000 మందికి రేషన్ బియ్యం ఇస్తున్నామని, 38,49,155 మందికి అన్ని రకాల ఆసరా పెన్షన్లు ఇచ్చి ఆదుకుంటున్నామని చెప్తున్న సర్కార్ రైతుకు ధీమా కోసం 60,54,000 మంది రైతుకు రైతు బంధు ఇచ్చామని చెప్తున్నది. రాష్ట్రంలో 2019 నాటికి 2,72,000 డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు నిర్మించివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటి వరకు నిర్మించి ఇచ్చింది కేవలం 1,00,000 లోపు మాత్రమే. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సంక్షేమ పథకాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓట్ల కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో నిమిత్తం కూడా లేకుండా పార్టీలు ఒకరికి మించి ఒకరు హామీలు ఇస్తున్నారు. ఇలా నగదు పంపిణీని ఒక ప్రవాహంలా చేశారు. అయితే సంక్షేమ పథకాలే పార్టీలకు ఓట్లు రాలుస్తాయా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి తాజాగా సంక్షేమ పథకాలే గుదిబండలా తయారయ్యాయి. ఈ పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు ఆసేవకుల సంఖ్య మధ్య ఉన్న వ్యత్యాసమే అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జాతికి ఒక మార్గదర్శనం చేయాలి, ఈ దేశం మొత్తానికి పోవాలని చెప్పి మనం పెట్టుకున్నాం. ఒకటే రోజు అందరికి ఇయలేకపోయినా కనీసం దఫదఫాలకైనా సరే వాళ్ళ పేదరికం పోవాలి. దళిత యువతులలో, దళిత యువకులలో, దళిత ప్రజలలో అనేక మంది వజ్రాలు, వైడ్యూరాలు, రత్నాలని వాళ్ళకు అవకాశం లేక ఉంటా ఉన్నారు. దళిత బంధులో ఉన్నది ఏంటి, పుట్టిగా 10 లక్షలు ఇచ్చి ఊరుకోవడం కాదు. చాలా మందికి తెలియదు ఈ విషయం. దళిత బంధులో మేము చేసింది ఏంటంటే రిజర్వేషన్లు పెట్టినాం. ఎందుకంటే ఒక వైన్ షాప్, బార్ షాప్ బాగా డబ్బులు సమకూర్చే వ్యాపారం ఒక్క దళితుని కన్నా ఉండిన ఈ రాష్ట్రంలో ఇవాళ 260 మందికి రిజర్వేషన్ పెట్టి దళిత బిడ్డలకే ఇచ్చినాం. మెడికల్ షాప్లలో రిజర్వేషన్, ఫర్టిలైజర్ షాప్ లో రిజర్వేషన్, గవర్నమెంట్ వర్క్స్ లో రిజర్వేషన్లు. ఎక్కడైతే దళితులకు జాగా లేకుండానో వాళ్ళు ఊహించకపోదురో వాళ్ళ జీవితంలో అట్లాంటి వాటిల్లో వాళ్ళు ప్రవేశించాలని అవి పెట్టినాం. ఇవాళ నాకు చెప్పలే, నా అంతటా నేనుగా పెట్టుకున్న ప్రోగ్రాం. చింతకాని మండలం ఇలా బాగుపడేది. మరి దళిత బిడ్డలు మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ గుద్దానండి మీరు ఓటు? ఈ పట్టి లేని బట్టి విక్రమార్క ఓటేస్తే మీకు వచ్చేదేంది? రాష్ట్రంలో 2019 నాటికి 2.72 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 2024 నాటికి మరో 3 లక్షల డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు నిర్మించి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేసింది. కానీ వాస్తవంగా 12,272.61 కోట్లతో 1,94,858 ఇండ్లు నిర్మాణం చేపట్టింది. ఇప్పటి వరకు 1,48,521 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా లబ్ధిదారులకు ఇచ్చింది మాత్రం కేవలం 1,00,000 లోపు మాత్రమే ఉంటాయని సమాచారం. లబ్ధిదారుల ఎంపిక కష్టం కావడంతో నిర్మించిన ఇండ్లు కూడా ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే ఒక ఊర్లోనో బస్తీలోనో ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉంటే ఒకరిద్దరికి మాత్రమే ఇండ్లు రావడంతో మిగతా వాళ్ళు వ్యతిరేకత పెంచుకున్నారన్న చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలను తీసుకువచ్చిందన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా దళిత బంధు పథకం హుజూరాబాద్ ఉప ఎన్నికలకు కొద్దిగా ముందు 2021 ఆగస్టు 16వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆనాడు నియోజకవర్గం అంతా అమలు చేసిన రాష్ట్రంలో మొదట ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి మాత్రమే వర్తింపచేశారు.
అలా మొదటి విడతలో 38,323 మందికి లబ్ధి చేకూరింది. రెండో విడతలో 1,30,000 మంది కుటుంబాలకు దళిత బంధు అందించాలని నిర్ణయించిన చివరి సమయంలో పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ కాలేదు. లబ్ధిదారుల కేటాయింపే తక్కువగా ఉంది. దీంతో ఊరిలో ఒకరిద్దరికి కూడా దళిత బంధు అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పథకానికి 10 మంది అర్హులుంటే ఒకరికే లబ్ధి జరగడంతో మిగతా వాళ్ళంతా వ్యతిరేకత అవుతున్నారన్న చర్చ గ్రామ స్థాయిలో జరుగుతున్నది. పైగా బీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు పథకం ఇచ్చారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే తీరుగా బీసీ బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ కాలేదు. వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తే వందల సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేయడంతో విమర్శల పాలైంది. గృహలక్ష్మి పథకం కింద ఇంటి జాగా ఉన్న వారికి 3 లక్షల నగదు ఇస్తామని దరఖాస్తులు ఆహ్వానించారు. ఇది ఎన్నికల షెడ్యూల్ ముందు జరిగింది. దీంతో దరఖాస్తుదారులను ఎంపిక చేసి పథకం డబ్బులు సరిగ్గా అందించలేకపోయింది. ఇలా ఆయా పథకాల లబ్ధిదారుల కంటే అవి రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో సర్కారు తీరుపై క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు రైతులకు రైతు బంధు, రైతు బీమా దిగ్విజయంగా అమలు చేస్తున్నా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బంది తిన్నారు. దీంతో రైతులు సర్కారు తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికలకు ముందు కొంతమందికి మాఫీ జరిగినా రాష్ట్రంలో అందరికీ అమలు కాలేదని తెలుస్తుంది. ఇలా పథకాల అమలులో జాప్యం కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే పథకాలు ఎన్ని అమలు చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని అంటున్నారు. ప్రభుత్వంపై వివిధ పథకాల లబ్ధిదారులు కూడా అసంతృప్తిలో ఉన్నారని, మరోవైపు సీఎం కేసీఆర్ ఎవరిని కలువడన్న చర్చ గ్రామ స్థాయిలో కూడా జరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమవుతుందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ప్రజల ఆలోచన సరళిని పరిశీలిస్తే పథకాలు ఆర్థిక లబ్ధి కన్నా ఆత్మగౌరవం అనే తీరుగా చర్చ జరుగుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో ఎన్నికలో పథకాల ప్రభావం ఎంతవరకు ఉంటుందన్న చర్చ విస్తృతంగా జరుగుతుంది.